సూర్యాపేట జిల్లా సూర్యాపేట రూరల్ మండలం బాలెంల గ్రామం శివార్లో ఉన్నటువంటి ఖమ్మం హైవే ఫ్లైఓవర్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ అనేది ఒక మృత్యు ఫ్లైఓవర్గా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తారు. విషయంలోకి వెళ్తే ఇక్కడ జరిగే యాక్సిడెంట్లు అనేవి 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 20 నుంచి 30 యాక్సిడెంట్లు జరిగినట్టు ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఈ యాక్సిడెంట్లకు గల కారణం ఏంటంటే ఇక్కడ సర్వీస్ రోడ్డు పైన ఏర్పాటు సరైన ప్లేస్లో సరైన ఎత్తులో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరుగుతున్నట్టు. అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ఉన్న 365B హైవే పక్కన గల ఉన్నటువంటి కంప చెట్లు ఈ యాక్సిడెంట్ల కారణంగా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. అది ఎలా అంటే ఇక్కడ సర్వీస్ రోడ్ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్కి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ NHA ఖమ్మం హైవే సర్వీస్ రోడ్ ఇది. అక్కడ స్పీడ్ బ్రేకర్లు చాలా డౌన్లో ఏర్పాటు చేశారు. అదేవిధంగా 365B హైవేకి చాలా దూరంలో ఏర్పాటు చేశారు. అక్కడ చాలా స్పీడ్ బ్రేకర్లో ఏర్పాటు చేసినట్టు కూడా లేదు. అక్కడ స్పీడ్ కనీసం కంట్రోల్ కావట్లేదు. వాళ్ళు అక్కడి నుంచి హైవే 365B హైవేకి వచ్చే వరకల్లా స్పీడు కంట్రోల్ కాక చాలా స్పీడ్లో ఇక్కడ ఏమీ లేదని చెప్పేసి, ఏ రోడ్డు లేదు, ఈ హైవే లేదు, ఏదో చిన్నపాటి రోడ్డు ఉంది, అక్కడి నుంచి ఏమి వెహికల్స్ వస్తలేవు అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి అలా స్పీడ్గా వెళ్ళేసి యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ చెట్లు కూడా ఇక్కడ ఈ సర్వీస్ రోడ్ల నుంచి వస్తున్నటువంటి వెహికల్స్కి కనపడకపోవడం కూడా ఈ యాక్సిడెంట్ల కారణంగా చెప్తున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లు మా ఛానల్ తరఫున కూడా ఈ 365B ఇంజనీర్ గారికి, DE గారికి 2-3 సార్లు విన్నవించడం జరిగింది. కనీసం ఇక్కడికి వచ్చి ఇక్కడ యాక్సిడెంట్లకు కారణం ఏంటి, అసలు ఈ చెట్లు ఈ యాక్సిడెంట్లకు కారణం అవుతున్నాయా, కనీసం వచ్చి ఇక్కడ పరిశీలించిన పాపాన కూడా పోలేదు. 2 నెలల కింద ఇదే సర్వీస్ రోడ్ని NHA ఖమ్మం హైవే NHA సర్వీస్ రోడ్ నుంచి వస్తున్నటువంటి ఫార్చునర్ వెహికల్ ఢీకొట్టి సూర్యాపేట నుంచి వస్తున్నట్ల గ్రామానికి చెందిన అక్కినపల్లి వెంకన్న సన్నాఫ్ నర్సయ్య అనే వ్యక్తిని ఢీకొట్టి అతనికి దాదాపు 10 నుంచి 12 లక్షలు ఖర్చు చేసి హాస్పిటల్లో చూపించుకున్నా కూడా అతడు మతిస్థిమితం కోల్పోయి తన యాక్సిడెంట్ వల్లనే అలా జరిగింది. అయితే ఈ అధికారులు ఎందుకు స్పందించట్లేదు? ఈ NHA అధికారులు ఇక్కడ స్పీడ్ బ్రేకర్ వేయించమని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా కూడా మా ఛానల్ తరఫున వాళ్ళు కనీసం స్పందించకుండా మా ఫార్మాట్ ఇదే, ఎన్ని ప్రాణాలు పోయినా ఎన్ని యాక్సిడెంట్లు అయినా మా ఫార్మాట్ ఇదే, మేము ఎవరికి స్పందించం, ఎవరికి యాక్సిడెంట్లు అయినా మాకేంటి సంబంధం అని చెప్పేసి వాళ్ళు పట్టించుకోవడం పాపాన పోవట్లేదు. ఇక్కడ యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి, స్థానికులు ఏం చెప్తున్నారు, అసలు ఈ యాక్సిడెంట్లకు గల కారణాలు ఏంటి వివరించి దానికి తగిన చర్యలు తీసుకోవట్లేదు. అదే వాళ్ళు అలా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం వల్లనే ఇక్కడ రోజు రోజుకి యాక్సిడెంట్లు పెరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతాయి. నిన్న బాలెంల గ్రామానికి చెందినటువంటి ఉస్కల అశోక్, కలకోట్ల దాసులు ఇద్దరు సూర్యాపేట వెళ్ళి వాళ్ళకు సంబంధించిన పని అయిపోయిన తర్వాత గ్రామానికి చేరుకుంటున్న సమయంలో ఇదే సర్వీస్ రేట్ నుంచి వస్తున్నటువంటి ఉల్లిగడ్డల లోడుతో వస్తున్నటువంటి DCM స్పీడ్ కంట్రోల్ కాక వాళ్ళు సూర్యాపేట నుంచి వస్తున్న వాళ్ళని ఢీ కొట్టడం వల్ల అతను ఈరోజు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో మృతి చెందడం జరిగింది. అలాగే వెనుక కూర్చున్న వ్యక్తి బాలెంల గ్రామానికి చెందిన కలకోట్ల దాసులు అనే వ్యక్తి ఒక కాలు ఒక చెయ్యి కోల్పోవడం జరిగింది. అసలు వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి? ఈ అధికారులు ఇలా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. సరైన ఏర్పాట్లు చేయట్లేదు. ఇక్కడ యాక్సిడెంట్ నివారణలకు చర్యలు తీసుకోవట్లేదు. ఈ 365B అధికారులు DE గారికి ఎన్నిసార్లు విన్నవించిన, రవీందర్ గారికి ఎన్నిసార్లు విన్నవించిన మా ఛానల్ తరఫున కనీసం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇక్కడ ఈ యాక్సిడెంట్లకు కారణమైనటువంటి ఈ చెట్లను తొలగించట్లేదు. ఇక్కడ ఈ NHA అధికారులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా ఇక్కడ ఈ ప్లేస్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయకుండా ఇక్కడ యాక్సిడెంట్లకు వాళ్ళు కూడా పరోక్షంగా కారణం అవుతున్నారు. దయచేసి అధికారులు మీరు ఒకసారి స్పందించి ఇక్కడ యాక్సిడెంట్లకి కారణాలు ఏంటి ఒకసారి మీరు పరిశీలించి ఇక్కడ యాక్సిడెంట్ కాకుండా నివారించాలని ఇక్కడ ఉన్న స్థానికులతో పాటు మా ఛానల్ తరఫున మేము వేడుకుంటున్నాము. దయచేసి అధికారులు ఈ విషయం పైన ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో ఈ సూర్యాపేట రూరల్ ఈ ఫ్లైఓవర్ సమీపంలో ఎలాంటి CC కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల కేవలం పైన ఏర్పాటు చేసి ఇక్కడ బాలెంల ఫ్లైఓవర్ అదేవిధంగా పిల్లలమల్లి ఫ్లైఓవర్ మధ్యలోనే వాళ్ళు తీసుకొని ఇక్కడ CC కెమెరాల ఏర్పాటు లేదు, వాహనం చేసినా ఇక్కడ దొరకరనే ఉద్దేశంతో ఈ 2 ఫ్లైఓవర్లనే టార్గెట్ ఫిక్స్ చేసుకుని ఎన్నో దొంగతనాలకు పాల్పడుతున్నారు. అదే కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటే మనం ఈ ఇసుకలో ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంకులో కూడా అక్కడ పార్కింగ్ చేసిన లారీలో ఉన్నటువంటి 300 నుంచి 400 లీటర్ల డీజిల్ను దొంగిలించారు. సమీపంలో ఉన్నటువంటి పిల్లలమర్రి ఫ్లైఓవర్ వద్ద స్కూటీలతో వెంబడించిన దొంగలు లారీని ఆపేసి ఆ డ్రైవర్ని చిత్కాబాద్ అక్కడ అతని దగ్గర ఉన్నటువంటి పైసల్ని దొంగిలించి అదేవిధంగా అతన్ని కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు పెట్టి అతని విధంగా లారీలో ఉన్నటువంటి డీజిల్ని మొత్తం దొంగిలించి పారిపోయారు. ఇక్కడ కనీసం
డిటెక్ట్ చేయడానికి సీసీ కెమెరాల ఏర్పాటు కూడా లేదు. దయచేసి అధికారులు ఇక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి దొంగల నుంచి వాహనదారులకు ప్రొటెక్షన్ కల్పించాలని, అదేవిధంగా దొంగతనాలు జరగకుండా యాక్షన్ తీసుకోవాలని మా ఛానల్ తరఫున పోలీసు ఉన్నతాధికారులను వేడుకుంటున్నాం.